రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో బయటకు రావాలంటేనే జనం వంకి. ఇవాళ రేపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య దిశ నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. చాలా ప్రాంతాల్లో సీవియర్ కోల్డ్ వేవ్ కొనసాగుతుంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు జాగ్రత్తలు పాటించాలన్నారు ఐఎండీ వైద్యారోగ్య శాఖ అధికారులు. ఉదయం రాత్రి సమయంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు బయటకు రావద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు శీతల గాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు. చాలా ప్రాంతాల్లో సీవియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి. సగానికి సగం పడిపోతున్నాయి అత్యల్ప టెంపరేచర్లు. ఇవాళ రేపు అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. చలి తీవ్రత పెరిగింది. అన్ని జిల్లాల్లో కూడా చలి వణుకు పుట్టిస్తుంది. మెయిన్ గా ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా తెల్లారినా కూడా జనాలు బయటికి రావాలంటే భయపడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు చలి తీవ్రత ఉంది, మరొక వైపు చల్ల గాలులు వీస్తున్న టైంలో చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉంటాం. ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం కూడా పొగమంచు కారణంగా ఏమి కనిపించని పరిస్థితి. మొత్తం సాధారణంగా ట్యాంక్ బండ్ కావచ్చు, హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో తెల్లవారుజామున 4:30 నుండే చాలా మంది వాకింగ్ చేయడం, సైక్లింగ్ చేయడము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉండడము, మొత్తం కూడా పొగమంచు కారణంగా రోడ్లు కనిపించని సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరగా బయటికి రావడానికి అంతా సాహసం చేయట్లేరు. మాక్సిమం పొద్దున 9 గంటల తర్వాతనే అందరూ కూడా బయటికి వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడంతో పాటు సాయంత్రం కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాక్సిమం 5 to 6 కంటే ముందే ఇల్లు చేరే విధంగా మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అసలు అవతల ఏముంది కనిపించని రేంజ్ లో మొత్తం కూడా పొగమంచు అలుముకొనున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా టెంపరేచర్స్ పడిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల వరకు తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మెయిన్ గా ఇలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. సో ఇలా పొగమంచు ఒకవైపు, చలి తీవ్రత మరొక వైపు, అట్ ది సేమ్ టైం చలిగాలులు వీస్తున్నాయి కాబట్టి పిల్లలు, వృద్ధులు ఇలాంటి వెదర్ కండిషన్స్ లో బయటికి రాకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసరం కావచ్చు, లేకపోతే వెరీ ఇంపార్టెంట్ అనుకొని బయటకు వస్తే ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. స్వెటర్లు ధరించడము, మొత్తం బాడీని కవర్ చేసుకోవడం వంటివి చేస్తే ఈ చలి తీవ్రత సంబంధించిన ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అనేది కూడా వైద్యులు ఇప్పటికే సూచిస్తున్నారు. సో ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పుకుంటున్నట్లు చలి తీవ్రత పెరిగింది. ఎట్ ది సేమ్ టైం ఉష్ణోగ్రతలు కూడా మొత్తం టెంపరేచర్స్ పడిపోయి సింగిల్ డిజిట్ సంబంధించే నమోదవుతున్న పరిస్థితి చాలా ఏరియాల్లో కూడా ఉంది. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకా 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో అధికారుల హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున నుండి దాదాపు 9-10 గంటల వరకు కూడా పొగమంచుతోటే రోడ్లన్నీ కూడా కమ్ముకొని ఉంటున్న సిచ్యువేషన్ నెలకొంటుంది. అంటే పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉంది, చలి తీవ్రత ఏ విధంగా ఉంది అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అసలు పొగమంచు కారణంగా అవతల ఏముంది అనేది మొత్తం కూడా కనిపించకుండా మొత్తము మంచే అడ్డముగా కమ్మేసిన సిచ్యువేషన్
ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజుల నుండి కూడా ఒక్కసారిగా టెంపరేచర్స్ పడిపోవడము, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొక 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మెయిన్ గా ఇలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి, చలి తీవ్రత ఎక్కువగా ఉంది, చల్లగాలులు వీస్తున్నాయి కాబట్టి మెయిన్ గా పిల్లలు, వృద్ధులు కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా టెంపరేచర్స్ పడిపోవడము, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మొత్తం కూడా రాష్ట్రాన్ని చలి వణికిస్తున్న సిట్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.